ఉన్నాడు. సంఘాన్ని సంఘ కుటుంబంలో ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించి దీవించి క్షమించి పంపించదండి. మీకు వందనాలు స్తోత్రం. అలాగే ఒకరి చేయి ఒకరు పట్టుకుందామండి, ఒకరి చేయి ఒకరు పట్టుకుందామండి. వారి బిడ్డలను దీవించండి, వారి ఆశలు నెరవేర్చండి అని ఒక కుటుంబం వరకు ఒకరి ప్రార్థన చేసుకుందామండి. క్షమాపణ ప్రార్థన, క్షమాపణ ప్రార్థన, క్షమాపణ ప్రార్థన. ఒకరి వైపు ఒకరు తిరగండి, ఒకరి వైపు ఒకరు తిరగండి, ఎదురుగా తిరగండి. వరకు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చేతులు పట్టుకొని క్షమాపణ ప్రార్థన చేద్దాం, క్షమాపణ ప్రార్థన చేద్దాం, క్షమాపణ ప్రార్థన చేద్దాం, క్షమాపణ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరు చేతులు పట్టుకొని ప్రార్థించేయండి. ఆ కుమారుడు కొరకు ప్రార్థించేయండి, ఆ కుమార్తె కొరకు ప్రార్థించేయండి. వారి బాబు మీరు కోరుకోండి, వారి క్షేమం మీరు కోరుకోండి, వారి ఆరోగ్యం మీరు కోరుకోండి, వారి శుభం మీరు కోరుకోండి. ప్రభువా మీరు వందనాలు స్తోత్రాలు. ఈ కుమారుని మీరు దీవించండి, ఈ కుమార్తె మీరు దీవించండి. ఈ సంవత్సరం అత్యధికంగా వారిని ఆశీర్వదించండి, వారి కోరికలు నెరవేర్చండి, వారికి ఆరోగ్యం దయచేయండి, వారికి బలం దయచేయండి, వారికి శక్తి దయచేయండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి ఆశలు నెరవేర్చండి, వారి పూర్తిగా స్వస్థపరచండి, పూర్తిగా బాగు చేయండి, పూర్తిగా ఆశీర్వదించండి, వారి క్షమాపణ దయచేయండి, మీ రక్తమాన్ని మీద ప్రోక్షించండి, మీ క్షమాపణ వారికి దయచేయండి, మీ ఆశీర్వాదం వారి మీద దయచేయండి, మీ దీవెన వారి మీదకి రానివ్వండి, మీ మేలు వారి మీద దాండి, మేలుతో వారు నింపండి, మేలుతో వారు నింపండి, ఆశీర్వాదంతో వారు నింపండి, శాశ్వతంతో వారు నింపండి, మేలుతో దీవెనకరంతో ఆశీర్వాదంతో అత్యధికమైన మేలుతోని అత్యధికమైన ఆరోగ్యంతో అత్యధికమైన క్షేమంతో అత్యధికమైన సుఖముతో నీ మందిరముల దీవులతోని నీ శాపల దీవులతోని నీ ఆశీర్వాదాలతోని నీ సకీన మేకతోని నీ ఆత్మతోని నీ కృపతోని వారిని కప్పి నడిపించండి బావ్య. మీ వందనాలు. చంటిబిడ్డలను దీవించండి బావ్య, యవనస్తులు దీవించండి బావ్య, పసిబిడ్డలను ఆశీర్వదించండి బావ్య, గర్భిణీలను ఆశీర్వదించండి బావ్య, పసిబిడ్డలను దీవించండి ఆయన, వారి చదువుల్లో తోడుగా ఉండండి. యవనస్తులు దీవించండి బావ్య, వారి చదువుల్లో తోడే ఉండండి. యవనస్తులు దీవించండి బావ్య, వివాహం కావాల్సిన వివాహం తెచ్చండి, ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యం తెచ్చండి, ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం తెచ్చండి, మేలు కావాల్సిన వేరు తెచ్చండి, గృహం కావాల్సిన గృహం తెచ్చండి. ఆయన మీ వందనాలు స్తోత్రాలు. ధనవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నామండి. త్వరగా మనము కార్యక్రమాలు ముందుకు వెళ్దాం. కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత మనకి డ్యాన్స్లు ఉన్నాయి, క్యాండిల్ సర్వీసింగ్ ఉంది. న్యూఇయర్ మనము ఎదుర్కొని ఒక మంచి గడియ కూడా మన జీవితంలో ముందుంది. ఈ సమయంలో అమ్మగారు ముందుకు వచ్చి మనతో 10 నిమిషాలు పావుగంట వాక్యంలో మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి కూర్చున్నాం. వాక్యానికి సమయం ఇచ్చే ముందు మీ అందరితో ఒకే ఒక్క మాట నేను పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. శ్రద్ధ కలిగి కూర్చుంటే అందరు నన్ను చూస్తే మీకు మంచి మాట చెప్తాను. అందరు నన్ను చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? చేయత్తాలి. మీకు చాలా మంది చేయట్లేదు, ఒక చిల్లర చేయట్లేదు. ప్రార్థన అయిపోయింది. నన్ను చూడండి. ఓకే. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? యేసుక్రీస్తు అంటే ఎంతమందికి ఇష్టం? అందరూ చేయెత్తేస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం అంటే ఏంటి చెప్పండి? యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నారు కదా. ఇష్టం అంటే ఏంటి? ప్రేమ. బలి చెప్పారండి. ఇంకా ఆయన మన కోసం త్యాగం చేశారు కాబట్టి ఆయన కోసం మనం ఏదైనా త్యాగం చేయాలి. ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే నేను సింపుల్గా చాలా చెప్తాను. ఆయన ఫాలో అవ్వడము ఇష్టము. అర్థమవుతుందండి? మనకు హీరో ఇష్టమైతే అతను ఫాలో అవుతాం. హెయిర్ స్టైల్ కానీ, మాట తీరు కానీ, నడక కానీ ఫాలో అవుతాం. మనం ఎంతమంది యేసయ్యని ఫాలో అవ్వాలని ఇష్టపడుతున్నారు? యేసయ్య అంటే ఇష్టం. ఎంతమందికి యేసయ్యని ఫాలో అవ్వాలని, అనుసరించాలని ఇష్టపడుతున్నారు? ఈ యొక్క నూతన సంవత్సరం మీకు ప్రత్యేకంగా ఒక మంచి మాట దేవుని ఎడల నుంచి నేను మీకు అందిస్తున్నాను. ఏంటో తెలుసు? అది యేసయ్యని ఫాలో అవుతున్న మీరు ఈ 2024 అయిపోతుంది. నెక్స్ట్ మన ముందే ఉంది 2025. 1 ఇయర్ పాటు, మినిమం 1 ఇయర్ పాటు మీరు యేసయ్య ఏదైతే అనుసరించాడో, యేసయ్య ఏదైతే చేశాడో అది మీరు జీవితంలో చేయాలి. అందులో ఒక విషయం నేను చెప్తాను. యేసయ్యకి చాలా ఓర్పు ఎక్కువ. ఏమి ఎక్కువండి? చాలా ఓర్పు ఎక్కువ. ఆయన్ని తిట్టారు లేదా? తిట్టారు. చాలా మంది హేళనగా మాట్లాడారు, ఈ మంచోడు కాదన్నారు. అయినా సరే ఆయన ఓర్చుకున్నాడా లేదా? ఆయన ఓర్పుకి ఎంత హద్దు ఉంది అంటే ఆయన మరణము కూడా ఆయన ఓర్పు జయించగలిగింది. ఆయన మరణం వరకు కూడా ఓర్పుని
సహించాడు, తర్వాత మరణాన్ని జయించాడు. ఈ సంవత్సరం మీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ప్రామిస్ చేయవలసిన ఒక ప్రామిస్ ఏంటో తెలుసా? చాలా మంది ఒక చెడు వ్యసనాలని విడిచిపెడతామని చెప్పి యేసయ్య ముందు ప్రామిస్ చేస్తారు. అయితే దాంతో పాటుగా ఒక మంచి ప్రామిస్ చేయాలి మీరు. ఏంటో తెలుసా? ఇదిగో యేసయ్య అనుసరించిన ఓర్పు విధానాన్ని ఈ 2025లో నేను అనుసరిస్తాను అని చెప్పి ఎంతమంది చెప్పగలుగుతారు? యేసయ్యని ఇష్టమన్నారు కదా, యేసయ్యని అనుసరిస్తున్నారు కదా, ఆయనలో ఉన్న ఒక లక్షణం చెప్తున్నాను అంతే, పర్టికులర్గా ఏమీ కాదు. ఎంతమంది అనుసరిస్తారు యేసయ్యని? జాగ్రత్తగా గమనించండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, భరించలేని వేదన వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసయ్యని తలుచుకోండి. యేసయ్యకి అలాంటి కన్నీళ్ళు వచ్చాయి, అలాంటి కష్టాలు వచ్చాయి, అందరూ విడిచిపెట్టిన రోజులు వచ్చాయి. ఎటు వెళ్ళినా సరే మోళ్ళ బాటలో నడిచాడు ఆయన. ఏది అనుకూలంగా లేని సమయంలో కూడా ఆయన ఓర్చుకున్నాడు. ఆ ఓర్పు ఈ 2025లో మీరు చూపించాలి యేసయ్యకి. ఎందుకంటే మనం ఆయన అనుసరిస్తున్నాం కదా, యేసయ్యని అనుసరిస్తున్నాం. మీరు ఈ 2025లో ఏది ఏమైనా కానీ ఓర్చుకోవాల్సిందే. ఏది ఏమైనా కానీ, ఏది ఎంతటి తీవ్రమైన స్థాయి అయినా సరే మీరు ఓర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు యేసయ్యని అనుసరిస్తున్నారు. ఎంత పీక్స్కి వెళ్ళిపోయినా సరే అది కన్నీళ్ళు మీరు ఓర్చుకోవాల్సిందే. ఓర్పు ఒక్కటే మీరు 2025లో కంటిన్యూ చేయాలి. కానీ మీ ఏ యొక్క పిచ్చి నిర్ణయాలు, ఏ యొక్క ఆలోచనలు మీరు రావడానికి వీల్లేదు. ఎందుకంటే మనం యేసయ్యని అనుసరిస్తున్నాము. యేసయ్యకు ఉన్న ఒకే ఒక మంచి విధానం ఏంటి తెలుసా? ఏది ఏమైనా కానీ, ఎవరు ఏమైనా కానీ, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే 100% అది వేదన కలిగినా సరే, ఈ దేవుడు చేసిన ఒకే ఒక్క ఆ విధానం ఏంటో తెలుసా? ఓర్చుకోవడమే. ఓర్చుకున్న యేసయ్యకి దివ్యమైన పరలోక రాజ్యము తండ్రి అని దేవుడు ఇచ్చాడు. అలాగే మీకు కూడా దివ్యమైన రోజులు రాబోతున్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఎవరైతే 2025లో ఏది ఏమైనా సరే, నా ముందుకి ఏది వచ్చినా, నా వెనక ఏది వచ్చినా, ఎన్ని పరిస్థితులు నన్ను ఒత్తిడికి గురి చేసినా సరే నేను ఓర్చుకుంటానని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని దాని మీద నిలబడితే, నిర్ణయం తీసుకోగానే మీకు పరీక్ష జరుగుతుంది, ఓర్చుకుంటావా లేదని. పరీక్షలో నిలబడితే మీరు అద్భుతమైన రోజులు మీ జీవితంలో చూడబోతున్నారు. ఆమేన్. గొప్ప విధానాన్ని మీరు ఈ సంవత్సరంలోని ఒక మంచి నిర్ణయంగా తీసుకోవాలి, గట్టిగా తీసుకోవాలి. చాలా మంది చిన్న వాటికే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చాలా చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. చాలా చిన్న విషయాలు అవి. మన యేసయ్యకి ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆ ఓర్పుని వదలలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా సరే ఈ 2025లో మీరు చేయవలసింది ఒక్కటే, ఓర్చుకోండి. మీకు ముందు రోజులు చాలా బాగా ఉండబోతున్నాయి. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు ముందుకు వచ్చి మనతో కొన్ని విషయాలు మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి కూర్చున్నాం. తదుపరి త్వరగా మనం డ్యాన్స్లో, కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీసింగ్, ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకున్నాం. రేపటి దినాల్లో మీ అందరూ కూడా త్వరగా వచ్చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ దేవుడు ప్రేమ విందు ఏర్పాటు చేశాడు కనుక ఇంట్లో ఎటువంటి పనులు పెట్టుకోకుండా పొద్దున్న లేచి చక్కగా నీట్గా తయారై దేవుని సన్నిధికి 9:30 వచ్చేసినట్లయితే నూతన సంవత్సరము మన జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది. మొదటి అడుగు, మొదటి రోజు మనం దేవునికి ఇవ్వడము, అది ఎంతో మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.